హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రామోష బ్లాగ్స్. ఈరోజు అయితే మా బాబు అయితే చెప్పులు చూపిస్తుంది. చూడండి వాడు ఎంత డిజైన్స్ అయితే చూపిస్తుండో. మేమైతే చెప్పుల షాప్కి అయితే వచ్చినాం. వాడికైతే నేను చూపించేదేమో ఇవి, వాడు చూపించేదేమో అవి. లాస్ట్కి అయితే అక్కడో ఇక్కడో చేసి ఇంకా వేరే మోడల్ కావాలన్నాడు. ఆయనైతే కూర్చొని మరీ వాడైతే ఏమైతే నచ్చట్లేదు. వాడు కూడా అయితే తీరిగ్గా కూర్చుండు ఆయనతో పాటు. ఇన్ని మోడల్స్ ఇన్ని ఉన్నా కూడా వాడికి అస్సలు నచ్చట్లేదు. ఈ ఆడపిల్ల అయి ఉంటే చీరల షాప్కి తీసుకుపోతే చీరలను ముందేసిన నచ్చకుండా వాడు చెప్పులే నచ్చట్లేదు. లాస్ట్కి అయితే ఇవి వేసుకోరా అని నేను వేస్తే ఇవేమైనా బాగున్నాయా చూడు ఎట్లున్నాయో అంటున్నాడు. వాడికైతే ఇంకొక మోడల్ అయితే కావాలంట. ఏ ఒకటి సింపుల్గా తీసుకోరా మళ్ళీ తర్వాత షూ తీసుకోవాలంటే వాడైతే ఊకోవట్లేదు. చూడండి ఏ మోడల్ చూపించిండో. ఇవైతే 350 అంట. అరే నాయన 100 రూపీస్లో తీసుకోరా అంటే లేదు మమ్మీ నాకు ఈ మోడల్ కావాలా అన్నాడు. అసలు లేదురా మొగడ అంటే పెసరపప్పు అన్న పిల్లం అన్నట్టు చెప్తుండు మా ఊడైతే. చూడండి నేనైతే 100 రూపాయలు తీసుకోమంటే వాడైతే 350 అంటూ వాడేమో 350 అంటుండు. వీడే ఇదే కావాలంటుండు. నేనైతే 100 రూపాయలు చేతిలో తీసుకొని పోయినా. చూడండి లాస్ట్కి అయితే 200కి అయితే ఇచ్చేసిండు. ఇక్కడైతే వాడు ఖుషి చూడండి చెప్పులు పట్టుకొని. ఇంకేం కొనిపిమని కూడా అడగట్లేదు. నచ్చినాయారంటే నచ్చినాయి అంటుండు. ఇంకోటి ఏంటంటే మా చిన్నోడు చేసింది ఈరోజు ఫ్రూటీ అయితే తెచ్చుకుండు. వాడు ఫ్రూటీ తెచ్చుకొని ఫ్రీజర్లో పెట్టుకొని పండుకుండు. దాన్ని అయితే కట్ చేసి ఐస్ క్రీమ్ అంటది. వాడు ఐస్ క్రీమ్ లెక్క తింటుండు. వీళ్ళ తెలుగులో ఎట్లున్నాయంటే అట్లున్నాయి. చూడు చాకుతోని వాడు ఎట్ట పోరాటం చేస్తుండో. ఇప్పుడు చెప్పినా అయినట్లేదు. మా ఊళ్ళో అయితే ఎంపం చెట్లకు లిచ్చన్ లేచి వాళ్ళంటే గీలు లేనట్టుంది. మా పొరగాళ్ళు అయితే ఎట్లా చేస్తారో. ఇంకోటి ఏంటంటే ఈరోజు మా ఆయన అయితే వంట అయితే చేసిండు. దొండకాయ, టమాటా, ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, ఇంకొకటి బెండకాయ, వంకాయ అన్నీ నిండు నూరేళ్ల సావాసం స్వర్గమవ్వాలి వనవాసం. దండగుచ్చాను నా ప్రాణం వెండి ఎన్నెల్లో కళ్యాణం. ఈ రీతులు గీతలు సరిపేయాలని జాసే పుట్టిందిలే. ఆల్ మిక్స్ కూర అయితే మా ఇంట్లో అయితే ఉంది. చూడండి మీరు కూడా అయితే నేర్చుకోండి. దొండకాయ, బెండకాయ, వంకాయ, ఆలుగడ్డ, టమాటా, ఉల్లిగడ్డ, ఇంకేం వేసిండో మరే ఇవైతే కానొచ్చినాయి తింటుంటే. ఆల్ మిక్స్ కూర చేసిన అనమాట. ఈ నేరేడు పండ్లు అయితే నేనైతే మేడం వాళ్ళ ఇంటి కాడైతే చేసిన. చూడండి ఫామ్లో అయితే వచ్చినాయి అంట నేరేడు పండ్లు, మామిడి పండ్లు ఎంత బాగుందనేసి వీడియో అయితే తీసేసిన. ఇంకోటి ఏంటంటే ఈరోజు బనానా జ్యూస్ అయితే చేస్తున్నా నేను. ఇక్కడైతే బనానా జ్యూస్ చేస్తున్నా. మా పిల్లలకైతే బనానా జ్యూస్ అయితే ఇష్టం. నేనైతే ఇవైతే తీసుకొచ్చి 2 రోజులు అయింది. మొత్తం ఇట్లా నల్లగా అయిపోయినాయి. నల్లగా అయితే అనేసి అయితే వీళ్ళైతే తినట్లేదు. అల్లంట పురుగులు ఉంటాయంట. మా వాళ్ళు అయితే చెప్పుడు. నేనైతే జ్యూస్ అయితే చేసి తాపిస్తా. జ్యూస్ అయితే తాగుతారు మంచిగా. నేనైతే ఎప్పుడు అట్టి పండ్లు తినకుండా అట్లనే అయిపోతే మటుకు జ్యూస్ అయితే చేస్తా. మనం బనానా అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టలేము కదా. తొందరగా అయితే ఎండాకాలం కాబట్టి నల్లగా అయితే అయిపోతున్నాయి. నేనైతే ఇప్పుడు జ్యూస్ అయితే చేసుకుంటా. తేనె, పంచదార, పాలు, బనానా వేసి అయితే జ్యూస్ అయితే చేస్తా. మా పాప చూడండి నేను కట్ చేసి ఇస్తా ఉంటే పొట్టు డస్ట్బిన్లో అంటే గ్యాస్ బండ కాడ అయితే వేస్తుంది. వీళ్ళకి ఎప్పుడు తినాలని ఉంది. చూడండి బనానా కలరే బట్టలు కూడా వేసుకుర్రియాల మా ఊళ్ళో అయితే. వీళ్ళకైతే బనానా జ్యూస్ అంటే మస్తు ఇష్టం. మీలో ఎంతమందికి బనానా జ్యూస్ ఇష్టమో కామెంట్ చేయండి. వీడియోలో అయితే మొత్తం లాస్ట్ వెతికైతే చూడండి. మీరు ఒక లైక్ వేస్తే ఈ వీడియోలు ఇంకొకరు ఫార్వర్డ్ అవుతుంటాయి. ఒక బనానా అయితే తీసి ఎందుకు పెట్టినా అనుకుంటురా. ఈ జ్యూస్ అయితే ఆయన వచ్చేదాకైతే ఉండదు. మళ్ళీ నాకు ఒక అట్టిపండు కూడా ఉంచలేదు అంటాడు అనేసి నేనైతే ఒకటైతే తీసి అయితే పక్కకైతే పెట్టేసిన. ఈరోజైతే పొద్దుడిదే అన్నం ఉంది. గోంగూర, టమాటా కర్రీ అయితే చేస్తా. ఇప్పుడైతే ఇంట్లో పని అయితే అయిపోయింది. వీళ్ళకైతే తొందరగా కావాలంటారు. నేనైతే హనీ ఎందుకు వేసుకుంటున్నా తెలుసా. షుగర్ చాలా ఏ అవసరం లేదు. హనీ వేస్తే ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఉత్తగా అయితే తినరు కదా. తేనె ఇట్లయితే తింటారు. జ్యూస్ కదా, జ్యూస్లో అయితే మిక్సింగ్ అయింది.
పిల్లలకైతే చాలా మంచిది ఇట్లా వేసి పెడితే. ఇంట్లోనూ ట్రై చేయండి, ఊకే బయట అయితే కాకుండా. బయట తెచ్చి పెట్టొద్దు. బనానా జ్యూస్ ఎప్పుడైనా ఇంట్లోనే చేసుకోవాలా. వీడియో తీరా అంటే వీడు చూడు 33 దిక్కుల్లో తిప్పుతుండు. ఇక్కడైతే స్పూన్ అయితే మా అమ్మని పట్టుకుండా నేనైతే మిక్సీ అయితే చేస్తున్నా. స్పూన్ పట్టుకుంది కాక నేను మిక్సీ కూడా తిప్పుతా అంటుంది. బెదిరైతే సప్పిడి చేయకుండా అయితే పక్కకైతే వెళ్ళిపోయింది. చూడండి, మిక్సీ ఆఫ్ చేయటం చాలు ఈ పిల్లతో ఉరుక్కొస్తుంది. చూడనీకే ఎట్లా అయిందో అని. వీడు కూడా చూడండి ఫోన్ పట్టుకొని ఉరికొస్తుంది. జ్యూస్ ఎట్లా అయిందో తొందర తాగాలనేసి వాళ్ళ అర్థం వాళ్ళది. ఇంకైతే ఇదైతే కొంచెం అయితే మిక్సీ అయితే చేయాలా. ఇక్కడ మా బాబు అయితే ఎట్లా చూస్తుందో చూడండి, పోతావా అనేసి. వాడికైతే ఎమ్మటే పోయాలంట. నేనేం పోయానన్నా. ఆమెని చూడండి, అమ్మో నల్లగా తేనేసింది, ఇది ఎట్లా తాగాలనో ఏమో అంటుంది ఆమెని. వాడికైతే అట్లనే పోయాలా, నాకు అట్టిపండు రావాలా అన్నాడు. వాడికైతే ఒక గ్లాస్ అయితే అట్లా పోసిన. మళ్ళీ అయితే నేనైతే మిక్సీ అయితే చేసుకున్నా. మిక్సీ చేసుకొని అయితే వీళ్ళిద్దరికైతే పోసిన. ఈ జ్యూసులు చేసుడు ఏందో, ఈ వండుడేమో కానీ గిన్నెలు కడిగి దోలు తీరిద్ది అనుకో అందరికీ, నాకు ఒక్కదానికే కాదు. మా వాళ్ళు అయితే మంచిగా అయితే ఎంజాయ్ చేసారు అరటిపండు జ్యూస్ తోటి. నేను కూడా అయితే తాగిన, మంచిగా ఉంది. ఇంకోటి ఏంటంటే పచ్చి అరటిపండ్లతోటి ఎప్పుడైనా జ్యూస్ అయితే చెయ్యొద్దు. పాలు ఎట్లా ఎరుగుతాయి అరటిపండు జ్యూస్ కూడా అట్లనే ఎరిగిపోతుంది. మీకు అలా పచ్చిది అరటిపండు తీసుకొని ఒకసారి అయితే జ్యూస్ అయితే చేసి చూడండి, మీకే క్లారిటీ వస్తుంది. ఇట్లా చిక్కగా అయితే రాదు, పాలు ఇరిగిపోయినట్టు అయితే ఇరిగిపోతుంది. ఎప్పుడైనా పండిన అరటిపండ్లతోటే జ్యూస్ అయితే చేయాలా. పచ్చి వాటితో చేయొద్దు, తాగొద్దు కూడా. మన మిక్సీలో ఎరగపోయినా మన కడుపులో మొత్తం పాలు ఎరిగినట్టు ఇరుగుతుంది. మిక్సీలో అయితే ఆటోమేటిక్గా అయితే మిక్సీలో వేయంగానే ఏమవుతుందంటే మన పాలు నీళ్ళు ఎట్లయితుంది, ఇది కూడా అట్లనే గట్టిదంతా పైకి వస్తుంది, దాని నీరంతా కిందకు వస్తుంది. ఎప్పుడైనా జ్యూస్ అయితే పచ్చి దాంతోనే చేయొద్దు, పండు దాంతోనే చేయాలా. చిన్నపిల్లలకి ఇస్తే మటుకి మంచిది, హెల్దీ. చిన్నపిల్లలు మోషన్స్ అయినప్పుడు అయితే అరటిపండు తినాలి కదా, ఇట్లా జ్యూస్ అయితే చేసిస్తే వాళ్ళకైతే చాలా మంచిది. చూడండి, జ్యూస్ అయితే తాగిర్రు, అన్నం అయితే తిన్నారు, అలసిపోయారు, లేచారు. మళ్ళీ అయితే రాత్రులు చూడండి హోంవర్క్ అయితే రోజైతే వీళ్ళకైతే ఆన్లైన్లో అయితే పంపిస్తారు. ఆ హోంవర్క్ అయితే చూసుకుంటూ అయితే రాస్తారు. ఏమో చూడండి సిగ్గుపడుతుంది నేను చెప్తున్నా అనేసి. ఆమె అయితే వాళ్ళు చెప్తుంది చూడండి ఎట్లా చెప్తుందో నవ్వుకుంటా. ఆమె రాసేది తక్కువ, మాటలు చెప్పేది ఎక్కువ. ఎట్లా యష్ అయితే మంచిగా రాస్తాడు, ఇంట్రెస్ట్గా రాస్తాడు. వీళ్ళిద్దరు అయితే కొంచెం టైం పాస్ చేసేవాళ్ళే, ఉదయ్ కూడా యామ్ని కూడా. యష్ కొంచెం మంచిగా రాస్తుంటాడు. ఓకే, ఇంకోటి ఏంటంటే చూడండి నా కొడుకులు, నేనైతే సీరియల్ చూసుకుంటూ అయితే కూరగాయలు కొడుతుంటే వాళ్ళు వీడియో చూడండి ఎట్లా తీసారో. గిన్నె పండ్లు చూడండి, మందు లేకుండా పండిన గిన్నె పండ్లు ఎంత బాగున్నాయంటే సూపర్గా ఉన్నాయి. మామిడి పండ్లు